హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అఖండ 2 డే 21 అనేది గడుస్తుందన్నమాట. ఈ యొక్క ఇది 21 అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానన్నమాట. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నాతో చిన్న మనవం అండి, చాలా మంది నా వీడియో చూస్తున్నారనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. అంటే ఈ యొక్క మూవీస్ రిలీజ్ అవ్వకముందే చెప్పాను అనమాట. జల్సా మూవీ, మురారి మూవీ రిలీజ్ అవుతుంది, సో అందరూ వెయిట్ చేయండి అని చెప్పాను అనమాట. అయ్యాయి. సో నిన్న రిలీజ్ అయిన వెంటనే నిజంగా అండి, ఈ యొక్క ఫ్యాన్ వారు ఎవరు చేస్తున్నారా కానీ భయంకరమైన మరీ నీచంగా దిగజారిపోయినారు భయంకరంగా. అసలు అది ఎలా ఉన్నాయంటే ఆ వీడియోస్ చూస్తుంటే భయం వేసిపోతుంది అనమాట నాకైతే. అసలు థియేటర్కి వెళ్ళాలంటేనే ఒక ఇదిగా ఉందన్నమాట. అసలు వాళ్ళు ఆ విధంగా చేసి ఏం సాధిస్తారనేదే అసలు తెలియట్లేదు. ఎందుకు అంత ఆ విధంగా దిగజారడం, అవతల వాడి అభిమానిని ఎందుకు ఆ విధంగా ఇది చేయడం, ఆ విధంగా అడగడం ఎందుకు అని అనేది అసలు తెలియదు. వీడియోలో పూర్తి డీటెయిల్స్ అండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను అభిమాని అనేది ఇక్కడ వరకే, రియల్ లైఫ్లో అభిమానిగా పెట్టుకోకూడదు. అంటే నేను చెప్తున్నది దిగేస్తున్నారనమాట. అసలు అవతల ఎవరు ఏందని కూడా చూసుకోవట్లేదు, రియాలిటీగా దిగేస్తున్నారనమాట. నేను వాళ్ళకి వరకే చెప్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఒక అబ్బాయి ఉన్నాడు, వారణాసి అప్డేట్ అన్న 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 అంటున్నాడు. ఆ అబ్బాయి కోసం చెప్తున్నాను. బ్రదర్, ఇంకా వారణాసి అప్డేట్ అనేది రాలేదు, కానీ నేను దానికి సంబంధించి ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ ఒక 50% అనేది డీటెయిల్స్ అనేటివి క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. అది చెప్తా, ఈ వీడియోలో కాదు. ఈ వీడియో చూడాలా వద్దనేది ఇంకా నీ ఇష్టం అనమాట. ఎందుకంటే నీకు ముందుగానే హింట్ ఇస్తున్నాను. కంటిన్యూస్గా చూస్తున్నాడు నా వీడియోస్ అనేటివి. అబ్బాయికి నేను చెప్తున్నాను, ఈ వీడియో చూడాలా వద్దనేది నీ ఇష్టం అనమాట. అప్డేట్ అనేది ఉన్నాయి, కొన్ని అప్డేట్లు అనేటివి ఉన్నాయి, కానీ ఈ వీడియోలో చెప్పట్లేదు అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, నువ్వు ఆ యొక్క ఇండియానా జోన్స్ మూవీస్ ఇప్పుడు కాదు, నేను చెప్తాలే. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే 50% అయితే నాకు దొరికింది అనమాట. 100% కానీ దొరికితే నీకు ఫుల్ అప్డేట్ అనేది ఇచ్చేస్తాను అనమాట. టైం ఉంది, వస్తుంది, ఆ టైం అనేది వస్తుంది. వెయిట్ చేయి. మనోడి గురించి నేను పూర్తి డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. పుట్టు పూర్వతాలతో సహా చెప్తాను బ్రదర్. నీకు తెలుసో తెలీదో, నా ఎక్స్ప్లెయిన్ అనేది నీకు ఆల్రెడీ నచ్చింది. పుట్టు పూర్వతాలతో సహా ఆయన ఎటువంటి సహాయం అనేది చేశాడని చెప్పి ఒకే వీడియోలో నీకు ఒక కుండ బిర్యానీ, ఒక ఫుల్ మీల్స్, అసలు నువ్వు 5 స్టార్కి వెళ్ళి తినంత ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ వీడియోలో. ఇస్తాను, ఇప్పుడు కాదనమాట. చూసుకున్నట్లయితే 21 అనేది ప్రస్తుతానికి ఇంకొక షో ఉందండి. ఆ షో గడిచిన తర్వాత ఈ యొక్క లైవ్ డేటా అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు లైవ్ డేటా ఇది నేను చెప్పేది 38 లక్షల వరకే సంపాదించింది అనమాట. డే 20 అనేది 29 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 16 నుంచి 21 వరకు ఓన్లీ మన తెలుగులోనే ఆడింది. ఇక తమిళ సైడు, మళ్ళీ వచ్చి కర్ణాటక సైడు, మళ్ళీ వచ్చి మలయాళం సైడు, మళ్ళీ వచ్చి హిందీ బెల్ట్లో అయితే ఎటువంటి డేటా అయితే రాలేదు. నేను ఆడలేదని చెప్పట్లా, ఎటువంటి డేటా అయితే రాలేదు. వేచి చూద్దాం, ఇంకా ఉంది, రోజులు అనేటివి ఉన్నాయి, ఆడే అవకాశం ఉంది. ఓకే, ఇండియన్ నెట్ కలెక్షన్లో వచ్చి 92,62,00,000 అనమాట. ఓకేనా? చూసుకున్నట్లయితే ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 120,85,00,000 అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఒక సంఖ్య అనేది మారింది. మళ్ళీ వచ్చే టోటల్ గ్రాస్ వచ్చి మన ఇండియాలో ఓన్లీ 108,55,00,000 అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు ఒకరంతా జస్ట్ అలా మారింది. టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఓవర్సీస్ లో వచ్చి 12,30,00,000. ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అసలు ఏం మారలా. ఈ సంఖ్య అటు దాటలేదు, లో కాలేదు అనమాట, దాటలేదు. ఇక చూసుకున్నట్లయితే, ఇక షేర్లో గీర్లో మొత్తం సీడెడ్లో మొత్తం చూసుకున్నట్లయితే 100 కోట్ల పైన దాటేసి ఉందన్నమాట. 110 కోట్ల పైన దాటేసి ఉందన్నమాట. ఇక చూడాలి, ఈ యొక్క మూవీ అనేది ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి, గడుస్తూ ఉన్నాయి కాబట్టి, ఈ మూవీ అనేది ఎంత సంపాదిస్తుంది ఏంటి అని చెప్పి నేను లాస్ట్లో చెప్తానండి. ఈ యొక్క మూవీ అనేది ఎంత బిజినెస్ చేసింది అని చెప్పి లాస్ట్లో చెప్తాను అనమాట. అంటే ఈ వీడియోలో కాదు, అఖండ సిరీస్ అనేవి ఇండి చేస్తున్నాను అనగా లాస్ట్లో చెప్తాను అనమాట. నేను ఎంత బిజినెస్ చేసింది, టోటల్ శాటిలైట్ రైట్స్, థియేటర్ రైట్స్, ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది, మళ్ళీ వచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది,
ఇప్పుడు అది ఓటీటీలో రిలీజ్ అవుతుందన్నమాట. వాళ్ళు ఎంత కమ్మారు ఏంటి, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో వీళ్ళు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. అవి అధికారికంగా ప్రకటించరు, ఎవరు ఎక్కడ ప్రకటించరు, అదొక ఇమాజినేషన్ మాత్రమే అనమాట. చెప్పేది బాగా వినండి. ఇక్కడి నుంచి బాలయ్య గారి ఫ్యాన్స్ ముందుగానే చెప్తున్నాను అనమాట. సో ఎవరు పడితే వాళ్ళు ఫ్యాన్స్ వారు భయంకరంగా చేస్తున్నారు. అసలు థియేటర్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు, మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తానండి, ఎందుకంటే అంత ఇదిగా ప్రవర్తించడం అస్సలు బాగాలేదండి జగన్ గారి గురించి. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత ఇదైనా కానివ్వండి, ఓకే, ఒక ఫ్యాన్ అంటే ఒక అతనికి మనం అభిమానిమి అని అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి, అంతేగాని ఇక్కడ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం అనమాట. మనసులో పెట్టుకోవాలి, అంతేగాని ఇక్కడ పెట్టుకుంటే ఏమొస్తుందండి, ఏం రాదు కదా. ఇప్పుడు ఆ యొక్క హీరోకి సంబంధించిన సెక్రటర్లు మళ్ళీ వచ్చి ఎక్సెట్రా చాలా మంది ఉంటారు ఆయన కింద పనిచేసే వాళ్ళు. సో ఆయనకి మూవీ పరంగా కానీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళు వైరల్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఓకే, వాళ్ళు చేసేది అదే పని. ఇప్పుడు వాళ్ళు ఆయన అభిమాని, వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఆయన కింద ఉండి ఆయన్నే నమ్ముకొని ఎటువంటి కాంట్రవర్సీలు జరగకుండా ఓన్లీ ఆయన కిందే ఉండి ఆయన నమ్ముకో ఉన్నారనమాట. ఇటువంటి పనులు థియేటర్లకు వచ్చి ఇటువంటి రచ్చ రావిళ్ళు చేయట్లేదు కదా. ఎందుకండి ఇంత దూరం రంపించుకోవడం? ఇప్పుడు ఆ విధంగా రంపించారు, పలానా అభిమానిని ఇది చేశారు. సో ఆ జగన్ గారి ఫోటో ఏదో పెట్టుకొని మళ్ళీ వచ్చి కింద అల్లు అర్జున్ గారి ఫోటో ఏదో కాంట్రవర్సీ అయితే నాకు వాళ్ళు ఎక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు, అందరూ ఒకటే, అందరు అభిమానులు ఒకటే నాకు. సో ఇక్కడ ఎందుకు ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చిన వెంటనే ఏం జరిగిందండి, కర్రలు తీసుకొని వాళ్ళని వాయించాడు బారేశారు. అసలు మీరు చూసారా లేదో, నేనైతే లేను కానీ చెప్తున్నా. ఎందుకండి అంత దూరం? అభిమాని అని సరే, ఇప్పుడు అభిమాని అని అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోండి, అంతేగాని మరి ఇక్కడ పెట్టుకొని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి అసలు ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. అసలు ఇది వద్దు. ఈ విషయాన్ని అట పక్కన పెట్టండి. సో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా కొత్త మూవీ తీస్తున్నారనమాట. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి ఆల్రెడీ. సో వచ్చాయి, అది అధికారికంగా ఇంకా ప్రకటించబడలేదు, వస్తుంది. అప్డేట్ అయితే వచ్చింది, కొత్త మూవీ తీస్తున్నారని. ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క రాజాసాబు మళ్ళీ సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. ఆ యొక్క బరిలో దిగినప్పుడు ఏ కోడి గెలుస్తుందో ఆ కోడికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు 2 కోడిని బరిలో దిగిన తర్వాత ఏమవుతుంది, గెలిచిన కోడికే ఇస్తారనమాట. సో అదే విధంగా సంక్రాంతి బరిలో మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు, ప్రభాస్ గారు, నవీన్ పోలిశెట్టి గారు, మళ్ళీ వచ్చి తమిళనాడు నుంచి 2 డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ మూవీస్లలో ఏ మూవీ కలెక్షన్స్ అనేది ఎక్కువ రాబడుతుంది, కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా భయంకరంగా పడిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఏ మూవీ అనేది హిట్ అవుతుంది, ఫట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, కలెక్షన్ అనేది ఎక్కువ రాబడుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ మూవీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు? నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తాను, నాకు అన్ని మూవీస్ ఒకటే, ఓకేనా. ఏ మూవీ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, నేను ఓపెన్గా చెప్పేస్తా ఎవరికైనా సరే, దాంట్లో అబ్జెక్షనే లేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, కలెక్షన్ల పరంగా నాకెందుకో రాజాసాబు మూవీ కొట్టేటట్టుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పే నేను, $1,3500 వసూలు అయితే చేసింది. దగ్గరగా కోటికి దగ్గరలో ఉందన్నమాట. ఆల్రెడీ కోటికి దగ్గరలో ఉంది, వసూలు అయితే చేసేసింది, ఓకేనా. మూవీ బడ్జెట్ వచ్చి 200కు పైకి ఉందని చెప్తున్నారనమాట. వీళ్ళు ప్రమోషన్స్ అనేవి కూడా చాలా గట్టిగానే చేసుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత సంక్రాంతికి మన మనశంకర వరప్రసాద్, చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది రిలీజ్ అవుతుంది అనమాట. దానికి కొంచెం లైట్గా రిస్క్ ఉందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ రిస్క్ ఉన్నా కానీ ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ చూస్తారనమాట. లేడీసే కదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ గారిది ఎవరి వల్ల హిట్ అయింది, అంత కలెక్షన్ ఎలా వచ్చింది? ఎక్కువగా లేడీసే, ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తారనమాట. సో మేబీ ఇలా అవుతుందేమో అని అనిపిస్తుంది. మరి ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఆడి ఒక 1 వీక్ అయిన తర్వాత ఇంకా ఏ మూవీ వచ్చినా కానీ చెప్పలేము. అసలు వాటికి కలెక్షన్స్ వస్తాయా రావా అని కూడా తెలియట్లేదు. మనకు కొంచెం లాజిక్గా ఆలోచించండి. సో నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బ్రదర్, ఎవరో వారణాసి గురించి నేను ఫస్ట్లో కూడా చెప్పాను, వారణాసి గురించి భయంకరంగా అడుగుతున్నారు. బ్రదర్, ఉంది అప్డేట్ అనేది ఉంది. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి నీకు క్లారిటీగా ఒక ఫుల్ మిల్స్ అనేది ఇచ్చేస్తాను అనమాట. వెయిట్ చేసి
ఉండు, అలా ఉండు, వెయిట్ చేయి. మనకు ఒక టైం ఉంది, అందరూ కొడుతున్నారు, మనం కూడా కొట్టే సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను బ్రో. నిజంగా మామూలుగా చెప్పను. నేను ఆల్రెడీ నా ఎక్స్ప్లెయిన్ అనేది కొంతమందికి, చాలా మందికి నచ్చింది, చాలా మంది చూస్తున్నారు కంటిన్యూస్గా వీడియోస్ అనేటివి. వాళ్ళందరికీ నా అభినందనలు. ఇంకా మీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు అన్నాడు. సేమ్ అదే డైలాగ్ కొట్టాలేమో నేను కూడా. సో అదనమాట. ఇక చూసుకున్నట్టయితే సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఏ మూవీ కలెక్షన్స్ అనేటివి ఎక్కువ రాబడుతుంది, క్లారిటీగా పిన్ టు పిన్, సోది లేకుండా సుత్తి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అలా అందించేస్తాను అనమాట వీడియోస్ని. ఓకేనా? సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారండి. ఓకేనా? కొత్త వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? బాయ్. మర్చిపోయానండి, ఈ వీడియో ఎండ్ చేసేటప్పుడు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా? సారీ, లాస్ట్లో చెప్తున్నా నేను.